సుధాకర్, సుచిత్ర, కోదాడ. భర్త వయసు 34, భార్య వయసు 33 సంవత్సరాలు. పెళ్ళి 5 ఏళ్ళు అయింది కదండి. 4 ఇయర్స్ కంప్లీట్. 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఐయుఐలు ఐవీఎఫ్లు 2 ఫెయిల్ అయినాయి. హిస్ట్రోస్కోపీ కూడా ఫెయిల్ అయింది. కానీ ఇక్కడ ప్రెగ్నెన్సీ పొందారు 3 మంత్స్లో, అది కూడా కేవలం మందులతో. మరి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పనిచేసిందా మీ జీవితంలో? కంపల్సరీ 100% పనిచేసింది. సుధాకర్ గారు, సుచిత్ర గారు, మన దగ్గరే 5 నెలలు వాడమన్నాము, అవకరాలు రాకుండా ఉండే వరకు వాడమన్నాము. ఇప్పుడు వాడుతూ ఉన్నారు. ఎన్టీ స్కాన్ కూడా అయిపోయింది, అంతా బాగుంది అని వచ్చింది. బయట ఐయుఐ చేసినా రాలేదు, ఐవీఎఫ్ చేసినా రాలేదు, హిస్ట్రోస్కోపీ చేసినా రాలేదు. కానీ ఇక్కడ మందులతోనే వచ్చింది ప్రెగ్నెన్సీ. ఇదిగో సో కన్ఫామ్ ప్రెగ్నెన్సీ. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఐవీఎఫ్లు పోయినా, ఆపరేషన్లు ఫెయిల్ అయినా, ఆపరేషన్లు సక్సెస్ అవ్వకపోయినా, హిస్ట్రోస్కోపీలు లాపరోస్కోపీలు మరి చేసిన ఫలితం లేకపోయినా, ఐయుఐలు ఐవీఎఫ్లు ఫెయిల్ అయినా ప్రెగ్నెన్సీ వస్తుంది న్యాచురల్గా. అంతే కదా? నమ్ముతున్నారుగా? కంప్లీట్ అయింది. అవును. ఎన్టీ స్కాన్ సక్సెస్ఫుల్. అవును. మనం కూడా ఎందుకు 5 నెలలు ఇస్తున్నామంటే మీకు ప్రెగ్నెన్సీ రప్పించడానికి మందుల ద్వారా ఎలా ట్రై చేసామో, ఏ క్రిములు అయితే ఉన్నాయో ఆ క్రిముల నుంచి బిడ్డను కూడా కాపాడాలని మనం చెప్తున్నాం. బయట ఏ డాక్టరు మీకు ఈ క్రిముల గురించి చూడాలి. ఈ క్రిముల కాన్సెప్టు టెస్ట్ చేసి దానికి మందులు ఇచ్చి ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్న డాక్టర్ ఈ ప్రపంచంలో ఒకే ఒకరు డాక్టర్ వైఎస్ బాబు. అందువల్లే ఎక్కడ రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ వస్తుంది మీకు అని చెప్పాము మేము ఆ రోజే. ఐవీఎఫ్లు రాలేదు, మీకు ఆపరేషన్ల వల్ల రాలేదు, ఐయుఐల వల్ల రాలేదు, అయినా కూడా ఇక్కడ వస్తుంది, మీరు ధైర్యంగా ఉండండి అన్నాం. అదే అయింది. 33 ఏళ్ళైనా 34 ఏళ్ళైనా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని నిరూపించారు, అది కూడా న్యాచురల్గా. ఓకే అండి, రైట్, ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా మీరు? థైరాయిడ్ కూడా ఉంది, వాడుతున్నారు కదా పిల్లలు? థైరాయిడ్కి పిల్లలు వాడుకుంటున్నారు. అలాగే లో ఏఎంహెచ్ అని చెప్పి ఐవీఎఫ్ చేశారు. ఏఎంహెచ్ వెరీ లో అని ఐవీఎఫ్ చేశారు. కానీ ఏఎంహెచ్ గుండు సున్నా ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని మనం చెప్పాము ఆ రోజు. టెస్టే చేయను సార్. అసలు ఆ టెస్టే నేను చేయను అని చెప్పాను నేను. ఐవీఎఫ్ సెంటర్లో అయితేనేమో ఫస్ట్ ఏఎంహెచ్ చేసేసి మనకి కౌంట్ లేదని భయపెడుతుంటారు. అవును, చాలా మంది పాపం చాలా మనం ఏంటంటే ఫస్ట్ మనకి పిల్లలు పుట్టరేమో అన్న అది కానీ ఉంటుంది. అవును, డిసప్పాయింట్ అవుతుంటాం. కానీ మీ దగ్గర మాత్రం అసలు ఏఎంహెచ్ టెస్టే ఉండదు, మెడిసిన్తో అవుతుందని చెప్పారు. మెడిసిన్తో అయిపోయింది సార్. సో ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. అనుక్షణం భయపెట్టారు అక్కడ మిమ్మల్ని. ప్రతి నిమిషం, ప్రతి రోజు, ప్రతి స్కానింగ్ రోజు, ప్రతి ఇంజెక్షన్ పొడవడం, మళ్ళీ భయపెట్టడం. కానీ ఇక్కడ ఏ ఇంజెక్షన్ లేవు, ఒక టీకా తప్ప. రోజుకి రోజు ఇంజెక్షన్లు పొడిసింది లేదు, రోజుకి రోజు స్కానింగ్లు తీసింది లేదు, ఐవీఎఫ్ చేసింది లేదు. మీకు ఐవీఎఫ్ కూడా చేశారు ఏఎంహెచ్లో అని, ఐయుఐ కూడా చేశారు, అలాగే హిస్ట్రోస్కోపీ చేశారు, ఏదో బుడగలు ఉన్నాయి గిడగలు ఉన్నాయని. ఏం చేశారు? ఎక్కడ ఏది ఫలితం అలా. చివరికి పెళ్ళి అయిపోయి 4 ఏళ్ళు అయిపోయింది, 5వ నెల 5వ ఏడు కూడా వచ్చేసింది. ఇక్కడ మాత్రం 3 నెలల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ. ఓకే అండి, రైట్ సార్, థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు ఇంకెంతోమంది బాధపడుతున్న వాళ్ళకి ఇది ఊరట కింద ఉంటుంది. భగవంతుడు మీకు ఎలాగైతే వీడియో చూపించి ఇక్కడికి రప్పించాడో అదే వీడియో ద్వారా మరొకరికి 2-3 దారి చూపిస్తాడు. ఆ 2-3 కూడా మీలాగానే ఒడ్డున పడి ఐవీఎఫ్ల గోల, ఆపరేషన్ గోల, మీరు పడ్డారు ఆ శ్రమ, మీరు పడ్డారు ఆ నరకం. వాళ్ళు పడకోకుండా బిడ్డను తెచ్చుకుంటే ఆ పుణ్యం అంతా మీ బిడ్డకి మరి రక్షణ కింద నిలబడిద్ది. తల్లిదండ్రులు చేసిన పుణ్యం పిల్లలకు అక్కడికి వస్తుంది అంటారు. అలాగే మీ బిడ్డకి ఆ దేవుడు ఎలాగైతే దారి చూపించి ఇక్కడ తీసుకొచ్చాడో అలాగే మీ బిడ్డకి రక్షణగా నిలబడి ఆ బిడ్డ మీ చేతిలోకి వచ్చే వరకు కాపాడుతూ ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. రైట్, మరి ప్రెగ్నెన్సీ రాక అంటే ఒక బిడ్డ వచ్చి తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టలేదు. 10 ఇయర్స్ అయింది మళ్ళీ బిడ్డ రాక. ఒక బిడ్డ పుట్టాక కూడా మళ్ళీ 10 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. మరి ఈ లోపల 2 ఐయుఐలు ఫెయిల్ చేశారు. లాప్రోస్కోపీ అంటే లాప్రోస్కోపీ వెళ్ళారు, అది ఫలితం రాలా. హైడ్రోసీల్ ఆపరేషన్ అన్నారు, అది చేశారు, అది ఫలితం రాలా. ఎన్ని చేసినా ఫలితం రాలా. మరి ఇక్కడ ఎలా వచ్చింది? 2 మంత్స్కే వచ్చింది, అది కూడా మందులతో, న్యాచురల్గా. వయసు 41 సంవత్సరం అయినా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు 2 నెలల్లో, అది కూడా న్యాచురల్గా. ఆపరేషన్ లేకోకుండా, ఐవీఎఫ్ లేకోకుండా, బయట అన్నీ చేస్తారు. అవి 2 ఫెయిల్ అయిపోయినాయి, ఆపరేషన్ 1 ఫెయిల్ అయ్యి, 2 ఆపరేషన్లు 2 ఐయుఐలు ఫెయిల్ అయిపోయాయి, అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలా. ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టి కూడా మీకు 10 ఏళ్ల పాటు నరకం అనుభవించారు. మరి చూడండి, మన ఇక్కడ క్రిములు అనే ఒక కాన్సెప్ట్ చెప్పాము మనం. ఈ క్రిములు ఉంటే ఒక బిడ్డ పుట్టిన మరి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, వాటిని తొలగించుకుంటేనే మళ్ళీ బిడ్డ వస్తుంది.
లేకపోతే నిలబడదు, వచ్చినా నిలబడవు, అబార్షన్లు అవుతాయి అని చెప్పాను. అది మీరు నమ్మారు. భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడ టెస్ట్ చేయించుకున్నారు, చక్కగా మందులు వాడారు. కేవలం క్రిములకి 2 months మీ ఆవిడ ఏం వాడిందో అదే బిల్ల మీరు వాడారు. అదే క్రిమికి సంబంధించి మీరు బిల్లలు వాడుకున్నారు. 2 నెలలు భర్త భార్య, ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. మీరు ఇంకేమైనా చెప్పాలా సార్? ఎందుకనంటే మీలాగా బాధపడే వాళ్ళు బోల్డ్ ఉంటారు. ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టింది కదా, మాకెందుకు ప్రెగ్నెన్సీ రావటం లేదు, మరి వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ ఎందుకు నిలబట్టలేదు? ఎందుకంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఒక బిడ్డ పుట్టిన తర్వాత అబార్షన్లు కూడా అయిపోయాయి. తర్వాత అసలు రాను కూడా రాలేదు. చూడండి, ప్రెగ్నెన్సీ వచ్చి ఎందుకు రావట్లేదో తెలియదు, ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్లు ఎందుకు అవుతున్నాయో తెలియదు, ఆ తర్వాత అసలు ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదో తెలియదు. ఇవన్నిటి నుంచి దాటి చివరికి మన దగ్గరికి వచ్చి 2 నెలల్లో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. అంటే క్రిములు అనే కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గర లేదు. ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, అమెరికా లేదు, ఆఫ్రికాలో లేదు, అంటార్కిటికా లేదు. మరి మనం ఒక్కరి దగ్గరే ఉంది. ఆ పాయింట్ మనం చెప్పాం, దానికి తగ్గట్టుగా టెస్టులు భార్యాభర్తలు ఇద్దరికి చేసాం, ఇద్దరికి మందులు ఇచ్చాం. ఆటోమేటిక్గా 2 నెలల్లోనే వచ్చింది మీకు ప్రెగ్నెన్సీ. ఇప్పుడు కూడా వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా మరి నిలబడింది చక్కగా. ఇదిగో 7 వారాల 6 రోజులని వచ్చింది, అక్కడ డాక్టర్ గారు ఇచ్చారు. అయితే రిపోర్ట్ లాగా ఇవ్వాల, జస్ట్ ఫిలిం ఇస్తున్నారు. ఏదైనా పర్లేదు, దాని మీద ఉంది, ఫిలింలో ఉంది. 7 వారాల 6 రోజులని ఉంది. అంటే బాగానే ఉంది. ఫస్ట్లో ఉన్నదానికి ఇప్పటికి గ్రోత్ వచ్చింది, ఎదుగుదల వచ్చింది. అలాగే హార్ట్ బీట్ కూడా వచ్చింది, పేటల్ పార్ట్ కూడా వచ్చింది, అన్నీ ఇచ్చారు. ఇదిగో హార్ట్ బీట్ కూడా పిక్చర్ ఇచ్చారు డాక్టర్ గారు. హార్ట్ బీట్ కూడా వచ్చేసింది, పేటల్ పార్ట్ కూడా వచ్చేసింది. సో ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అండి. ఇక మీరు చేయాల్సింది ఏంటంటే 5 నెలలు వచ్చే వరకు మాత్రం మన దగ్గర వాడాలన్నాము. 5 నెలలు మాత్రం మానుకోకుండా రండి. ఈ క్రిముల నుంచి మనం కాపాడుకోవడానికి ఈ ప్రెగ్నెన్సీకి సంబంధించిన మందులు మనం జాగ్రత్తగా వాడుకోవాలి. మీకు వీడియో చూపించడం ద్వారానే మీకు దేవుడు ఇక్కడ తీసుకొచ్చాను సార్. ఆ వీడియో మీకు ప్రెగ్నెన్సీ పొందాక ఏమనిపించింది? అమ్మో దేవుడిలాగా ఆ వీడియో వ్యక్తి చెప్పబట్టే మేము రాగలిగా ఉంటాం. అంటే దేవుడిని చేశారు మీరు ఆ వ్యక్తిని. ఇప్పుడు మీ వీడియో ఇంకొకరికి కనపడితే మీరు దేవుడు అవుతారు. ఇలాంటివి మీరు మిస్ అవ్వకూడదు. దేవుడు అయ్యే అవకాశం భగవంతుడు ఏదో అరుదుగా ఇస్తాడు మనకి. అర్థమైందండి? అది ఆల్ ది బెస్ట్. సతీష్ గారు, ప్రియాంక గారు, గోదావరి ఖని 6 years అయిపోయింది సతీష్ గారు. మీరు 6 years నుంచి మీకు ప్రెగ్నెన్సీ రాలేదు. 38 years భర్తకి, భార్యకి 34 years. బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ఐవీఎఫ్ డోనార్ అంటున్న ఈ రోజుల్లో మీరు మన దగ్గరికి వచ్చారు. పెళ్ళి 7 సంవత్సరాలు అయింది. డాక్టర్ గారు మాకు బయట బోత్ ట్యూబ్స్ బ్లాక్ అన్నారు, ఐవీఎఫ్ చేయాలంటున్నారు, ఫైబ్రాయిడ్స్ అన్నారు, సిస్ట్లు అన్నారు, వాటికి ఆపరేషన్ చేయాలంటున్నారు, లో కౌంట్ 8 million ఉన్నాయి అన్నారు, అందుకని ఐవీఎఫ్ అన్నారు మాకు. అలాగే భార్యకి ఎగ్ క్వాలిటీ లేదన్నారు, ఐవీఎఫ్ తప్పనిసరిగా చేయించుకోవాలి, కుదిరితే డోనార్ కూడా వెళ్ళండి అని చెప్పారు. కానీ మీ దగ్గరికి మేము న్యాచురల్గా కావాలని వచ్చాము అని చెప్పి మా దగ్గరికి వచ్చారు. వచ్చి ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ తెప్పించామండి మందులతో? 2 months. 2 monthsలో ప్రెగ్నెన్సీ తెప్పించి 2 months లోపే సార్. యాక్చువల్గా మేము అసలు మెడిసిన్, ఇంకా కొన్ని పిల్లలు మిగిలే ఉన్నాయి మెడిసిన్స్ కోసం క్రిములు సెట్ ఇంకా పూర్తి కాకుండానే వచ్చేసింది. చూడండి, పెళ్ళి 7 ఏళ్ళు 2 ట్యూబ్లు లాక్కుంటే ఎక్కడన్నా అసలు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుందంటారా? రాదని చెప్పారు సార్. డైరెక్ట్ ఐవీఎఫ్. మీకు చూస్తే కౌంట్ 8 million. అవునండి, 8 million అంటే కౌంట్ లేదు. అబ్బాయి తప్పలు పుచ్చులు పనికిరావు ఐవీఎఫ్. అవునండి. సిరా చూస్తే ఆవిడ ఎగ్ క్వాలిటీ లేదన్నారు, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అన్నారు, ఫైబ్రాయిడ్స్కి ఆపరేషన్ చేయాలన్నారు, లాప్రోస్కోపీ చేయాలన్నారు. చేసామా మనం? ఏమీ చేయలే. కౌంట్ ఇంప్రూవ్ అయింది, ట్యూబులు 2 బ్లాక్ అయిపోయినాయి, అన్నీ ఓపెన్ అయిపోయినాయి. ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా, గెడ్ ఉన్నా కూడా బిడ్డను రప్పించాం న్యాచురల్గా. ఇప్పుడు ఆ బిడ్డను రప్పించడమే కాదు, నిలబెట్టాం కూడా. ఇప్పుడు ఎంత? ఎన్నో వారం? 8వ వారం. అంటే 3వ నెలలోకి వచ్చేసారు. 8 వారాలు 6 రోజులు 3rd monthలోకి వచ్చేసారు. ఇంకొక నెల నిండితే బిడ్డ బాగా సెటిల్ అయిపోయినట్టే. ఇక 4th, 5th monthలో అవకరాలు రాకుండా ఇవ్వాలి మనం మందులు. అందుకే 5 నెలలు మన దగ్గరే వాడమన్నాం. 7 ఏళ్ళ నుంచి ఎన్నో చోట్ల తిరిగాం. ఐవీఎఫ్ ఆపరేషన్ తప్ప ఏ పదం చెప్పినవాడు లేడు. ఈ టెస్ట్ల కోసం వెళ్తే మెడిసిన్స్కి అంత దూరం వెళ్ళాలా, మీరేమి మాట్లాడతారు అని మమ్మల్ని కోపడ్డారు సార్. ఇప్పుడా? మొన్న ఆయన ట్యూబ్లు ఓపెన్ చేస్తాడేమో అడుగు. ఆయన దగ్గర ఎంతమంది ట్యూబ్లు ఓపెన్ అయినాయి వాళ్ళు అడిగారు సార్. అడుగు, అసలు అడగపోయావా? వెళ్ళడంతో ఐవీఎఫ్ అని అడిగారు. లేదు న్యాచురల్ అంటే మేము ఆల్రెడీ 2 years బ్యాక్ వాళ్ళని కలిసారు. అవును, వాళ్ళు అప్పుడే వాళ్ళు ఐవీఎఫ్ అవే చెప్పారు, ఐవీఎఫ్ చెప్పారు. ఇప్పుడు వచ్చింది కూడా ఐవీఎఫ్ ద్వారా ఎక్కడో చేయించుకున్నాం అనుకుంటున్నారు, వాళ్ళ దగ్గర కాకోకుండా అన్నారు. కానీ న్యాచురల్ అంటే నమ్మలేదు. ఒక న్యాచురల్ కంటే నమ్మరు. మళ్ళీ అవన్నీ నువ్వు అబద్ధం చెప్తున్నావు అనుకుంటారు, నేను అబద్ధం చెప్తున్నాను. మన యూట్యూబ్ వీడియో చూపించు, కొన్ని వేల మందికి
ట్యూబుల్ బ్లాక్ ఉన్న ప్రెగ్నెన్సీ తెప్పించాం. ఎక్కటి హబ్బు డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ ఓపెన్గా యూట్యూబ్లో పెట్టాం. యూట్యూబ్లో మెడిసిన్స్ కూడా అక్కడే వాడమన్నారు, మేము చెప్పాము. నువ్వు మార్చడం మంచిది, ఎందుకనంటే ఇలాంటి వాళ్ళు రేపొద్దున్నే నేను ఇప్పుడు 5 నెలల వరకే నీకు సపోర్ట్ ఉంటాను. నేను 5 నెలల లోపు మంచి వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, పోన్లే బాబు నువ్వు అక్కడికి వెళ్ళి న్యాచురల్గా తెచ్చుకున్నావు, ఆ డాక్టర్ గారిని జాగ్రత్తగా ఫాలో అవ్వు, ఎలాగో మాకు తెలియలేదు, ఆ డాక్టర్ గారిని జాగ్రత్తగా ఫాలో అయ్యి 5 నెలలు మీరు జాగ్రత్తగా వాడండి. ఆ తర్వాత 5 నెలల తర్వాత నేను అక్కడే వాడమంటున్నానుగా, మీ లోకల్గా మీకు తెలిసిన డాక్టరు, ఫ్యామిలీ డాక్టర్ దగ్గరే వాడుకుని అక్కడే డెలివరీ అవ్వమంటున్నాను. ఎవరినైతే భగవంతుడు గట్టెక్కించాలనుకుంటున్నాడో వాళ్ళకి వీడియో కనపడుతుంది, వాళ్ళు రాగలుగుతారు, వాళ్ళు కూడా లాభం పొందగలుగుతారు. ఆ పొందిన లాభం నీ బిడ్డకు ఉపయోగపడుద్ది. తల్లిదండ్రులు చేసిన పుణ్యం పిల్లలకు అక్కడికి వస్తుంది అనేది నేను చెప్తున్నాను. అందుకే చెయ్యండి, ఈ చేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు నీకు. మామూలు టైంలో నువ్వు చెప్తే వింటారా, నేను చెప్తే వింటారా? సక్సెస్ వచ్చింది కాబట్టి వింటారు. చాలా మంది దేవుడి దయ నీ దగ్గర ఉంది కాబట్టి నీకు చెప్పిన మాట వింటారు, లేకపోతే వినరు. అది చెప్తున్నా. సో ఆల్ ది బెస్ట్ సతీష్ గారు. రెడ్డి గారు, మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు. భర్త వయసు 40 సంవత్సరాలు, భార్య వయసు 31 సంవత్సరాలు. అయినా ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. 9 ఏళ్ళు అయింది పెళ్ళి. 9 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ మీకు వచ్చింది న్యాచురల్గా. పాలిప్ ఉందన్నారు, ఎస్ట్రోస్కోపీ చేశారు, మరి ఏం ఉపయోగం లేదు. పీసీఓడి ఉందన్నారు, మళ్ళీ ఐవీఎఫ్ చేయించుకోమన్నారు. తీరా చివరికి అది కూడా ఉపయోగం లేక చివరికి సరుగెట్టికి వెళ్ళమన్నారు. థైరాయిడ్ కూడా ఉంది. ఇన్ని ఉన్నా కూడా మీరు ఇక్కడికి వచ్చి ఎలా పొందారు? న్యాచురల్గా, మందులతో అయిపోయింది. సరుగేట్ లేదు, ఐవీఎఫ్ లేదు, ఎస్ట్రోస్కోపీ లేదు, ఏమీ లేదు. అది కూడా 3 నెలల్లో ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. చెప్పండి సార్ దీని గురించి మీ ఒపీనియన్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది అనేది కన్ఫర్మ్ అయిపోయింది. మనం కూడా వాటి స్కాన్లు కూడా అక్కడ తీయించుకురమ్మన్నాం, చక్కగా తీయించుకొచ్చారు. ఇప్పుడు 11 వీక్స్కి వచ్చింది. 11 వీక్స్ 2 డేస్. డెలివరీ డేటు జూలై 20వ తారీఖు డేట్ కూడా ఇచ్చేసారు. ఇక పిక్చర్స్ కూడా ఇచ్చారు, అక్కడ పిక్చర్స్ కూడా అక్కడే ఇచ్చారు నీట్గా. సో అంతా బాగుంది. చెప్పండి సార్ మీ సక్సెస్. మీరు ఆల్రెడీ వీడియో ఇచ్చారు, కాకపోతే ఇంకా మిగతా వాళ్ళు మీలాగానే బాధపడే వాళ్ళు ఉంటారు. సరోగేట్కి వెళ్ళిపోమంటున్నారు, ఐవీఎఫ్కి వెళ్ళిపోమంటున్నారు, డోనార్లకు వెళ్ళిపోమంటున్నారు. ఇలా మీరు కూడా ఇవన్నీ ఫేస్ చేసి వచ్చారు కాబట్టి అంటున్నా నేను. అవన్నీ అవసరం అంటారా మనకి? ఇప్పుడు ప్రూవ్ అయిందిగా, జస్ట్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందొచ్చు. మరి ఎలా పొందారు మీరు? మిగతా డాక్టర్లు ఎవరూ సాధించలేంది డాక్టర్ వైఎస్ బాబు దగ్గర మ్యాజిక్ ఫార్ములాతో ఎలా సాధ్యమైంది? అది కూడా ఇంగ్లీష్ మందులే. 9 ఏళ్ళు 9 ఏళ్ళలో రాలా మరి మీకు ఎక్కడ? 40 ఇయర్స్ వచ్చేసినాయి కానీ ప్రెగ్నెన్సీ రాలా. మరి ఇక్కడ న్యాచురల్గా రప్పించాం. అది ఎందుకనంటే ఈ క్రిములు అనేవి ఉంటాయండి. థైరాయిడ్ ఉన్న వాటిలో బోల్డ్ చెప్పారు మీకు, థైరాయిడ్ ఉందని చెప్పారు, హిస్ట్రోస్కోపీ చేశారు, ఎండోమెట్రియల్ బయాప్సీ చేశారు, మరి ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా ఉండే బయాప్సీ చేశారు, ఏం రాలా. పాలిప్ ఉందన్నారు, పీసీఓడి ఉందన్నారు, ఏ ఆపరేషన్లు చేశారు, ఏం ఫలితం లేదు. ఐవీఎఫ్, సరోగేట్ కూడా చెప్పారు. చివరికి ఇర్రెగ్యులర్ సైకిల్స్, థైరాయిడ్ ఉంది, అన్నీ కంట్రోల్ చేసాం మనం జస్ట్ మందులతో. ఒక కత్తి పట్టుకుంది లేదు, కోత కోసింది లేదు, అన్నీ కంట్రోల్ చేసాం. వాళ్ళు కత్తులు పట్టుకుని చేసి కూడా ఏం ఫలితం లేదు. ఏమున్నాయో అన్నీ మళ్ళీ వచ్చేసింది. నేను అదే చెప్పాను, ఇది క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డలు లేదా హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డలు. ఇలాంటివి ఉంటే మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి క్రిముంటే క్రిమును గుర్తించి ట్యాబ్లెట్లు వాడాలి భార్యాభర్త. హార్మోన్ల సెగ ఉంటే సెగను గుర్తించి భార్యాభర్తలు బిడ్డ వాడుకుంటే, మందులు వాడుకుంటే చక్కగా బిడ్డ వచ్చేస్తుంది అన్న. మళ్ళీ మీ వీడియోలు చూసి ఎవరో ఒకరు 2-3 అన్నా లాభపడి వాళ్ళు కూడా బిడ్డను పొందగలిగితే ఏ శ్రమలు లేకోకుండా ఆ పుణ్యం అనేది మీ బిడ్డకి రావాలి. మీ బిడ్డకి శ్రీరామ రక్షలాగా నిలబడాలి. మీ చేతిలోకి వచ్చే వరకు ఆ భగవంతుడు ఇలాగే మిమ్మల్ని కాపాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. మీ చేతికి బిడ్డనిచ్చి మిమ్మల్ని పితృదేవుడిగా, మీ ఆవిడ మాతృదేవతగా మార్చాలని ఆశీర్వదిస్తున్నాను. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. కోదాడ నుంచి వచ్చారు లక్ష్మణ్ గారు. మీకు ప్రెగ్నెన్సీ 1 మంత్లో వచ్చింది కదా? 20 డేస్లో వచ్చింది. ఇక్కడ పెళ్ళయ్యి 3 ఏళ్ళు అయినా అవుట్ సైడ్ లాప్రోస్కోపీ సర్జరీ చేయించినా రాలా. కానీ ఇక్కడ జస్ట్ 20 డేస్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. చూడండి ఎంత మిరకిల్ జరిగిందో, మ్యాజిక్ జరిగిందో అక్కడ. బయట మీరేమో న్యాచురల్గా పొందాలని పాపం ట్రై చేసినా కూడా ఆపరేషన్ చేసి పడేశారు. ఇంకా ఐయుఐలో ఐవీఎఫ్లకి వెళ్ళమంటున్నారు. అలా వద్దు, నాకు నేను న్యాచురల్గా తెచ్చుకోవాలి అని యూట్యూబ్లో వీడియో చూసి మనం నమ్మి ఇక్కడికి వచ్చారు. మా వయసు 32 సంవత్సరాలకు వచ్చింది. అయినా కూడా
ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా, అది కూడా ఇంగ్లీష్ మందులతో. ఇప్పుడు 8 వారాలకు వచ్చేసింది. మొన్న ఆల్రెడీ ఒక రౌండ్ తీసుకెళ్లారు, ఇప్పుడు సెకండ్ రౌండ్. అలాగే మొత్తం 5 నెలలు ఉండే వరకే తీసుకెళ్ళాలి. ఫస్ట్ 3 నెలల్లో 80% అబార్షన్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఫేజ్ దగ్గరికి వచ్చేసింది కదా, దట్ ఫేజ్ 1. అబార్షన్లు అవుతాయి, క్రిములు కొట్టేస్తాయి. తర్వాత 4th, 5th మంత్లో అవకరాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అది కూడా మనం 4th, 5th మంత్కి కూడా అవకరాలు రాకోకుండా బిల్లలు ఇస్తాము. అది కూడా మీరు తీసుకెళ్తురు కానీ. సో ఇప్పటికైతే నేను 2 monthsకి సార్ మొన్న వచ్చినప్పుడు శాక్ ఒకటే ఉంది. ఇప్పుడు పీటల్ పార్ట్ హార్ట్ బీట్ కూడా వచ్చింది. 155 beats per minute వచ్చింది. 8 weeks 5 daysకి వచ్చింది. సింగిల్ లైవ్ ఇంట్రాయూటరైన్ పీటస్ 8 weeks 5 days విత్ గుడ్ కార్డియాక్ యాక్టివిటీ, హార్ట్ బీట్ కూడా వచ్చింది. ఇక నెక్స్ట్ మొన్న ఉంటున్నప్పుడు లేవు, ఇప్పుడు వచ్చినాయి. నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి అవయవాలు ఎన్ని డెవలప్ అవడానికి ఇస్తాను, అవకరాలు రాకుండా ఎన్ని ఇస్తాను. ఓకే, రైట్, ఆల్ ది బెస్ట్.